హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు గమనించి వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. మంటలు వ్యాపించే క్రమంలోనే ప్రయాణికులంతా అలర్ట్ అయి బస్సు నుండి కిందకు దిగేశారు. బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదే ఏడాది ఏపీలో 2 వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. మార్కాపురం జిల్లాలో మార్చి 26న జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అంతేకాకుండా మే 14న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.